హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మంజూస్ వరల్డ్. ఈరోజు నేను మీకు యమ్మీ పచ్చడి చేసి చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. అసలు వేడివేడి అన్నంలోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ దీనికోసం మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు పల్లీలు యాడ్ చేసుకొని, పల్లీలు చిట్టుతున్నప్పుడు ఒక హాఫ్ కప్పు ధనియాలు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. సో ఇందులో ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకున్నాను. నేను ఒక 5 to 6 తీసుకున్నానండి. స్పైస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. సో మంచిగా ఫ్రై అయిపోయాయి. సో నేను మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి, నానబెట్టుకున్న కొద్దిగా చింతపండు, అలాగే తగినంత సాల్ట్, కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. అదే ప్యాన్లో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వీటిని మంచిగా ఆయిల్లోనే మగ్గనివ్వాలి. ఒక 5 minutes పాటు మూత పెట్టేసి మగ్గనివ్వండి. ఇందులో ఇప్పుడు మనం కొత్తిమీరని కాడలతో సహా వేసేసుకోవాలి. అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది. వేసేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. వారం పాటు నిలువ ఉంటుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. మేము మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్లోనే ఇది యాడ్ చేసుకొని ఇప్పుడు మనం మళ్ళీ బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పేస్ట్లా చేసుకోకూడదు. ఇది మిక్సీ పట్టేసి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, ఇందులోని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ, పోపు మాడకుండా ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసి మంచిగా మిక్స్ చేసేసుకొని మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో అది ఇందులో యాడ్ చేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఒక 30 seconds పాటు ఇలా కలపండి. చూసారుగా, ఎంతో రుచికరమైన టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.